फोटो కాదులే అది फोटो కూడా తీయాలా అంటే విజువల్స్ ఇదంతా అంటే రోడ్ మెల్లగా హైట్ లేపుతారు దాదాపు 2 సంవత్సరాలు దానికి సంబంధించి ల్యాండ్ అక్వైర్ చేయడానికి ఒక అమౌంట్ అయితే చెప్పారు. ఆ తర్వాత గుడి కూడా ఏదో ఒకటి ఉంది అది కూడా తీసేసారు. వాళ్ళు కూడా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. అంటే గుడి తీసేటప్పుడు గురువారం రేపు రోజు మళ్ళీ వీళ్ళు ఉండట్లేదు. రేపు కూడా మీరు బిజీగానే ఉంటారు. ఎందుకంటే రేపు 9 గంటల నుంచి పెద్ద ఉర్సు మీటింగ్ ఉంది. మీరు కంపల్సరీ మీరు అక్కడే మేము తగ్గాలి కాబట్టి సరే ఒక మీరే మండే రోజు అంటే గ్రీవెన్స్ ఉంటుంది ఆ రోజు. అదే లేదు, మీరే గ్రీవెన్స్ తీసుకొని రండి. ఎందుకంటే ఇది చాలా సార్లు డిస్కషన్ జరగటం, చాలా సార్లు అందరితో మాట్లాడటం జరిగింది. ఏది జరిగినా ఫస్ట్ ల్యాండ్ ఈరోజు ఎర్వాక్పల్లె నుండి అంగడి వీధి మామిళ్ళపల్లికి పోయే రహదారిలో రైల్వే ట్రాక్ కింద ఒక సబ్వే, అండర్ గ్రౌండ్ సబ్వే నిర్మించడం జరుగుతోంది. అయితే దాదాపు 1.5 సంవత్సరాల నుండి ఆ పక్క ఉండే ప్రాంతాల ప్రజలు చాలా కష్ట నష్టాలకు గురవుతున్నారు. అక్కడి నుంచి ఈ పక్కకు రావాలంటే ఆటోలో రావాలి, ఆటో దిగాలి, అక్కడి నుంచి నడుచుకుంటూ ఈ పక్కకు వచ్చి మరో ఆటో ఎక్కాలి, ఆటో ఎక్కి మళ్ళీ నగరానికి రావాలి. ఈ రకమైన పరిస్థితి ఉంది. స్కూల్కి పోయే పిల్లలకు కూడా చాలా కష్టంగా ఉంది. తర్వాత అంబులెన్స్ పోయేదానికి మార్గం కూడా లేదు. ఒకవేళ అంబులెన్స్ వచ్చినా కూడా దాదాపు 5 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రాయచూటి రోడ్డుకి వెళ్ళి రాయచూటి రోడ్డు నుంచి ఐటీఐ సర్కిల్ మీదకి వచ్చి నగరంలోకి వచ్చే పరిస్థితి ఉంది. ఇంత కష్టం ఉన్నా ప్రజలు ఓర్చుకుంటూ తొందరగా ఈ సభ్యులు నిర్మిస్తారని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నారు. ఒక పక్క చూస్తే కడప ఎమ్మెల్యే గారు, కడప అసెంబ్లీ, రెండో పక్క రైల్వే లైన్కు అవతల పక్క అయితే కమలాపురం అసెంబ్లీ ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు, అక్కడ ఎమ్మెల్యే గారు ఇద్దరు అనుకుంటే ఇది పెద్ద విషయం ఏమి కాదు. కానీ ఎమ్మెల్యేలు గారు అనుకుంటున్నారు లేదో మనకైతే తెలియదు. నేను పత్రికాముఖంగా ఎమ్మెల్యే గారులను, కమలాపురం తర్వాత కడప ఎమ్మెల్యే గారులను కూడా నేను కోరుతున్నా, ప్రజల కష్టాలను చూడండి, ఎంత కష్టపడుతున్నారనేది ఒకసారి ఆలోచించి అధికారులతో మాట్లాడి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వారు కూడా స్పందించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇంకా తర్వాత ఈరోజు మేము డివిజనల్ ఇంజనీర్, రైల్వేస్కు సంబంధించిన ఇంజనీర్ గారితో మాట్లాడడానికి ప్రయత్నించాం. ఆయన అందుబాటులో లేరు. తర్వాత ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారిని కూడా మాట్లాడాలని వస్తే కమిషనర్ గారు కూడా ఇక్కడ అందుబాటులో లేరు. ఆ తర్వాత వచ్చేసి అడిషనల్ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. వారు దీని మీద స్పందించారు. మేము ఖచ్చితంగా ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాం. గ్రీవెన్స్ రోజు మీరు ఆ రోజు వస్తే దీని గురించి చర్చ జరుపుతాం. వీలైనంత తొందరగా పనులను చేపడతాం. ఎందుకంటే భూసేకరణ పనులు కూడా చేయాల్సి ఉందని చెప్పి అడిషనల్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. కౌన్సిల్లో తీర్మానాలు కొన్ని పెండింగ్ ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేమేం ప్రజల తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రజల కష్టాలు చూడండి, ప్రజలు పడుతున్న పాటలను చూడండి. మీరు అధికారులు కానీ
తర్వాత నాయకులు కానీ దీని మీద స్పందించాలి. వీలైనంత వరకు ప్రజలకు, కడప ప్రజలకు సౌకర్యం కలిగించాలి, వాళ్ళ కష్టాలను, బాధలను తొలగించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.